ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for MPCS, MSCS and MCCS students. Semester 4, Subject Computer Science, Paper Data Structures. Unit 4, Graphs. Graph. A graph consists of set of nodes or vertices and a set of edges. ఓకే, మన నోడ్స్ ఆర్ వెర్టిసెస్ ఎలాగైనా కాల్ చేయొచ్చు. అండ్ ఎడ్జెస్ అంటే గ్రాఫ్ కన్సిస్ట్స్ ఆఫ్ సెట్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్ అని కాల్ చేయొచ్చు. ఓకే, ఈచ్ ఎడ్జ్ ఇన్ ఏ గ్రాఫ్ ఈజ్ స్పెసిఫైడ్ బై పెయిర్ ఆఫ్ నోడ్స్. ఓకే, ప్రతి ఎడ్జ్ కూడా పెయిర్ ఆఫ్ నోడ్స్ అంటే వెర్టిసెస్ ఆర్ నోడ్స్ అని కాల్ చేయొచ్చు. ఓకే, మనకి నోడ్స్ యొక్క పేరు అంటే ఎడ్జ్ ఫామ్ అవ్వాలి అంటే కంపల్సరీ మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, 2 నోడ్స్ ఆర్ వెర్టిసెస్ తీసుకున్నాం. ఓకే, డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ గ్రాఫ్లో మనకి మొత్తం డయాగ్రామ్ మనకి కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్నంత గ్రాఫ్ అంటాం. ఓకే, గ్రాఫ్లో కనెక్ట్ అయి ఉన్నది చూడండి, వెర్టిసెస్ AB కనెక్ట్ అయి ఉంది. ఓకే, మిడిల్లో లైన్ ఉంది కదా కనెక్షన్కి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి లైన్స్ రూపంలో కనిపిస్తున్నాయి, వాటినే ఎడ్జెస్ అని కాల్ చేసుకుంటాం. ఓకే, మనం ఎడ్జ్ ఫామ్ అవ్వాలి అంటే కంపల్సరీ 2 వెర్టిసెస్ ఉన్నాయి. ఓకే, ఎడ్జ్ ఫామ్ అవ్వాలంటే A నుంచి Bకి ఒక లైన్ ఎడ్జ్ అనేది ఫామ్ అవ్వాలంటే 2 వెర్టిసెస్, A అనే వెర్టెక్స్, B అనే వెర్టెక్స్ ఆర్ నోడ్స్ అని కూడా కాల్ చేయొచ్చు. ఓకే, 2 నోడ్స్ ఉపయోగించు. ఓకే, B నుండి Dకి 2 నోడ్స్. ఓకే, అలాగే A నుండి Cకి, మళ్ళీ C నుండి Dకి కనెక్షన్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఎడ్జెస్ అంటాం. CD అనేది ఒక ఎడ్జ్, AC అనేది ఒక ఎడ్జ్, AB అనేది ఒక ఎడ్జ్. మనకి ఎక్కడి నుంచి వెర్టెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎండ్ అయిందో, ఓకే, అంటే ఎడ్జ్ అనేది ఏ వెర్టెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఏ వెర్టెక్స్ నుంచి క్లోజ్ అయిందో అది ఒక ఎడ్జ్ అంటాం. AD అనేది ఒక ఎడ్జ్ అంటాం. ఓకే, EG నెక్స్ట్ సైడ్ నుండి అబ్జర్వ్ చేయండి. EG ఇక్కడ ఇలా A నుంచి Bకి కనెక్షన్ వచ్చింది అంటే AB అనేది ఒక ఎడ్జ్. ఇక్కడ చూడండి, క్రింద రాసుకున్నాం చూడండి, V ఈజ్ ఈక్వల్ టు మనం వెర్టెక్స్ అంటే నోడ్స్ ఏమున్నాయో అవన్నీ Vలోకి వస్తాయి. ABCDEFGH. ఓకే, ఇవన్నీ వీటిని ఏమని కాల్ చేయొచ్చు, వెర్టిసెస్ ఆర్ నోడ్స్ అని కాల్ చేయొచ్చు. ఓకే, మనం Vలోకి వస్తే ఇక్కడ H వరకు ఉన్నాయి. E అనేది ఏంటి, ఎడ్జ్ అంటే AC. ఓకే, అబ్జర్వ్ చేయండి, A నుంచి C వరకు కనెక్షన్ ఉంది అంటే ఒక ఎడ్జ్ ఫామ్ అయ్యి ఉంది కదా ఇలాగా. ఓకే, కాబట్టి ఇక్కడ AC రాసుకున్నాం కదా ఎడ్జ్, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ AB, నెక్స్ట్ AD అంటే ఎడ్జ్, AD అనేది ఒక ఎడ్జ్. AD ఇక్కడ చూడండి డయాగ్నల్ రూపంలో ఫామ్ అయింది మనకి AD. ఓకే, నెక్స్ట్ ఏంటి, BD. ఓకే, B నుంచి Dకి. నెక్స్ట్ CD అనేది అబ్జర్వ్ చేయండి, C నుంచి Dకి ఒక ఎడ్జ్ ఉంది. నెక్స్ట్ CF. ఓకే, C నుంచి F కూడా ఒక ఎడ్జ్ ఉంది, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ EG అనేది ఒక ఎడ్జ్ ఉంది, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ విధంగా ఎడ్జెస్ అనేవి ఉంటాయి మనకి గ్రాఫ్లో. సెట్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ఉంటాయి. ఓకే,
ఎడ్జ్ అనేది ఎలాగా టూ వెర్టెక్సెస్ అంటే టూ వెర్టిసెస్ యొక్క పేరుని మనం ఏమంటాం, ఎడ్జ్ అంటాం. ఓకే, graph another definition. A graph is a set of nodes and edges which connect them. ఓకే, సెట్ ఆఫ్ నోడ్స్ ఎడ్జెస్ ఉంటాయి, అవి కనెక్ట్ అయి ఉంటాయి. ఏ గ్రాఫ్ G కెన్ బి రిటర్న్ యాజ్ G ఈక్వల్ టు V కామా E. V అంటే వెర్టిసెస్, E అంటే ఎడ్జెస్. ఓకే, వేర్ V ఈక్వల్ టు సెట్ ఆఫ్ వెర్టిసెస్, E ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎడ్జెస్. Edge can be represented as E equal to V of I comma V of J. Okay, V of I V of J. Okay, V of I J ఎక్కడికి వస్తాయి మనకి, I కామా J కాంబినేషన్ ఒక ఎడ్జ్ ఫామ్ అవుతుంది. ఓకే, వేరు V of I J బిలాంగ్స్ టు V, అవి రెండు కూడా వెర్టిసెస్లోకి వస్తాయి. That is, each edge in a graph is specified by a pair of nodes. Okay, some pair of nodes నే మనం ఎడ్జ్ అని కాల్ చేస్తాం. ప్రీవియస్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేశారు కదా. ఓకే, ఎడ్జసెంట్ అనదర్ డెఫినిషన్ చూడండి. ఎడ్జసెంట్ ఆర్ నైబర్. ఇఫ్ టూ నోడ్స్ ఆర్ కనెక్టెడ్ బై an edge, then those two nodes are said to be adjacent. Two nodes V1 and V2 are adjacent if there is an edge V1 comma V2. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అసలు ఎడ్జసెంట్ అంటే ఏంటి, టూ నోడ్స్ కనెక్టెడ్ అయి ఉంటే ఎడ్జ్ తోటి, ఆ టూ నోడ్స్ని ఏమంటాం, ఎడ్జసెంట్ అంటాం. ఓకే, టూ నోడ్స్ కూడా ఇక్కడ ఏంటి, V1 అండ్ V2 తీసుకున్నాం, మనకి ఎడ్జ్ ఉంటే. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఎడ్జ్ అనేది ఆ V1 అండ్ V2 ఆర్ ఎడ్జసెంట్ ఇఫ్ దేర్ ఈజ్ అన్ ఎడ్జ్. ఆ ఎడ్జ్ ఉంటే కనుక ఆ రెండు కూడా ఎడ్జసెంట్ అని చెప్పచ్చు. ఎడ్జ్ V1 అండ్ V1 కామా V2. ఇక్కడ చూడండి మనకు ఉంది కదా, కనెక్షన్ ఉంది. ఎడ్జ్ V1కి V2కి మనకేముంది, ఒక ఎడ్జ్ ఉంది. కాబట్టి ఈ రెండు V1 అండ్ V2 ఎడ్జెస్ అంటే అంటాం. ఓకే, ఆర్ నైబర్స్, పక్కపక్కనే ఉన్నాయి కదా, కాబట్టి నైబర్ అని కాల్ చేయొచ్చు. ఓకే, లేదంటే ఎడ్జసెంట్ అని కాల్ చేయొచ్చు. ఎనీ పెయిర్ ఆఫ్ నోడ్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై an edge in a same graph is called adjacent nodes. ఓకే, మనకి ఈ సేమ్ గ్రాఫ్లో మనకి ఏ రెండు వెర్టెక్స్లు మనకి కనెక్ట్ చేయబడతాయో వాటిని, అంటే ఎడ్జ్ తోటి కనెక్ట్ చేయబడతాయో దాన్ని ఏమంటాం, ఆ రెండు వెర్టిసెస్ని ఎడ్జసెంట్ నోడ్స్ అని కాల్ చేస్తాం. ఓకే, ఆ టూ నోడ్స్ని మనం ఎడ్జసెంట్ నోడ్స్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ V1 అనే నోడు, V2 అనే నోడు రెండు కూడా ఎడ్జ్ తోటి కనెక్ట్ చేయబడి ఉంది కాబట్టి మనం ఆ టూ నోడ్స్ని ఎడ్జసెంట్ అని కాల్ చేస్తాం. ఓకే, డైరెక్టెడ్ ఎడ్జ్. an edge which has direction is called directed edge. మనకి ఇప్పటి వరకు డైరెక్షన్ చూడలేదు, మామూలుగా డయాగ్రామ్ చూసాం. ఇప్పుడు డైరెక్షన్ ఉంటే, ఆ ఎడ్జ్కి సమ్ డైరెక్షన్ ఉంటే దాన్ని డైరెక్టెడ్ ఎడ్జ్ అని కాల్ చేసుకుంటాం. దట్ మీన్స్ డైరెక్టెడ్ ఎడ్జ్ వైజ్ యూనిడైరెక్షనల్. ఇట్ గోస్ ఫ్రమ్ వన్ నోడ్ టు అనదర్ నోడ్. ఓకే, ఒక నోడ్ నుంచి అనదర్ నోడ్కి డైరెక్షన్ ఉంటుంది. ఓకే, లెట్ G ఈక్వల్ టు V కామా E be a graph, an edge which is associated with an ordered pair V into V. ఓకే, మనకి
ఈజ్ కాల్డ్ డైరెక్టెడ్ ఎడ్జ్. ఓకే, వెటెక్స్కి ఓకే, మనకి సమ్ ఆర్డర్ పేరు, సమ్ ఆర్డర్ అనేది ఉంటుంది ఇక్కడ. ఈ వెటెక్స్ నుంచి ఈ వెటెక్స్కి వెళ్ళాలి అని, దాన్ని ఏమంటాం, డైరెక్టెడ్ ఎడ్జ్ అని కాల్ చేసుకుంటాం. డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్లో మనకి ఎలా ఉంది, ఎన్ని వెటెక్సెస్ ఉన్నాయి, వెర్టిసెస్ ఎన్ని ఉన్నాయి, V1 V2 V3. ఓకే, V1 V2 V3 ఉన్నాయి. మనకి డైరెక్షన్ చూడండి, V1 నుంచి V3కి ఉంది. ఓకే, V1 నుంచి V3కి ఇక్కడ డైరెక్షన్ ఉంది. అంటే V1 నుంచి మనం పాత్ V3కి రీచ్ అవ్వగలం, V3 నుంచి V2కి రీచ్ అవ్వగలం, V2 నుంచి V1కి రీచ్ అవ్వగలం. మనకి ఇలా డైరెక్షన్ ఉంది కదా. ఓకే, సమ్ డైరెక్షన్ ఉంది. మళ్ళీ V1 నుంచి V2కి రీచ్ అవ్వగలమా? V1 నుంచి ఇలా రీచ్ అవ్వలేం. ఓకే, ఇలా రీచ్ అవ్వలేం. V2 నుంచి V1కి రీచ్ అవ్వగలం. ఓకే, V2 నుంచి V1కి రీచ్ అవ్వగలం. V1 నుంచి V3కి మాత్రమే రీచ్ అవ్వగలం. V1 నుంచి V3కి రీచ్ అవ్వగలం. ఓకే, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ V3 నుంచి V2కి రీచ్ అవ్వగలం. నెక్స్ట్ V2 నుంచి V1కి రీచ్ అవ్వగలం. ఓకే, ఇవి డైరెక్షన్ ఉంది కదా ప్రతి ఎడ్జ్కి. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంది ఎడ్జ్కి. అంటే డైరెక్షన్ ఎటు నుంచి మూవ్ అవ్వాలనేది డైరెక్షన్ ఇచ్చాం. ఓకే, వాటిని ఏమంటాం, డైరెక్టెడ్ ఎడ్జ్ అని కాల్ చేసుకుంటాం. V3 నుంచి V2కి సమ్ డైరెక్షన్ ఉంది చూడండి. ఓకే, మీకు యారో V2 నుంచి V1కి యారో ఉంది కాబట్టి డైరెక్టెడ్ ఎడ్జ్ అని కాల్ చేసుకుంటాం. అన్డైరెక్టెడ్ ఎడ్జ్, ఎన్ ఎడ్జ్ విచ్ నో స్పెసిఫిక్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ an undirectional edge. Let G equal to V, E be a graph. An edge which is not associated with an ordered pair V into V is called undirected edge. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. అబ్జర్వ్ చేయండి. మనకి ప్రీవియస్ డైరెక్టెడ్ ఎడ్జ్లో డైరెక్షన్ ఉంది. ఇప్పుడు డైరెక్షన్ ఉందా? లేదు. చూడండి, మనం V1 నుంచి V2కి అయినా ఎడ్జ్ మనం మూవ్ అవ్వచ్చు, లేదంటే V2 నుంచి V1 అయినా అనుకోవచ్చు. ఓకే, డైరెక్షన్ అంటూ మనకి లేదు. మనం ఎలా రాసుకోవచ్చు, V1 V2 అయినా రాసుకోవచ్చు, లేదంటే V2 V1 అయినా. డైరెక్షన్ లేదు కాబట్టి ఎలాగైనా అనుకోవచ్చు. ఓకే, మూవ్ అవ్వచ్చు, ఎలాగైనా V1 నుంచి V2కి మూవ్ అవ్వచ్చు, V2 నుంచి V1కి మూవ్ అవ్వచ్చు. ఓకే, ఎటు నుంచి ఎటైనా మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ V1 నుంచి V3కి మూవ్ అవ్వచ్చు, V3 నుంచి V1కి మూవ్ అవ్వచ్చు. ఓకే, ఇలా ఎలాగైనా మూవ్ అవ్వచ్చు. ఓకే, డైరెక్షన్ ఏమీ లేదు కాబట్టి ఈ డైరెక్షన్లోనే మూవ్ అవ్వాలి అని మనకి లేదు. V2 నుంచి V3కి తీసుకోవచ్చు, V3 నుంచి V1కి, V3 నుంచి V2కి తీసుకోవచ్చు. ఓకే, ఎడ్జెస్ అనేవి ఎలాగైనా రాసుకోవచ్చు. ఓకే, డైరెక్షన్ లేదు కాబట్టి మనం V1 నుంచి V3కి, V3 నుంచి V2కి, V3 నుంచి V1కి మూవ్ అవ్వచ్చు. అదొక, లేదంటే V1 నుంచి, ఓకే, మనం V1 నుంచి V2కి, V2 నుంచి V3కి, V3 నుంచి V1కి ఇటు నుంచి అయినా వెళ్ళచ్చు మనం, లేదంటే ఇటు నుంచి అయినా మూవ్ అవ్వచ్చు. ఓకే, ఎలాగైనా మనం మూవ్ అవ్వచ్చు. Isolated nodes. If a node does not have adjacent nodes, then it is said to be isolated. ఓకే, మీకు గ్రాఫ్ని అబ్జర్వ్ చేసినట్లయితే డయాగ్రామ్ని, ఓకే, చూడండి. ఇన్ ద అబోవ్ ఫిగర్
ఈజ్ ఐసోలేటెడ్. ఈకి మనకి ఏమైనా ఎడ్జెస్ ఉన్నాయా? లేవు కదా. ఎడ్జెసెంట్ నోడ్స్ ఏమీ లేవు కాబట్టి మనం ఏమంటాం, ఈని ఐసోలేటెడ్ అని కాల్ చేస్తాం. బికాస్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎడ్జెసెంట్ నోడ్స్. ఓకే, ఎడ్జెసెంట్ నోడ్స్ ఏమీ లేవు. ఏ నోడ్ విచ్ ఈజ్ నాట్ ఎడ్జెసెంట్ టు ఎనీ అదర్ నోడ్ ఈజ్ కాల్డ్ ఐసోలేటెడ్ నోడ్. ఓకే, మనకి ఏ నోడ్కి అయితే మనకి ఎడ్జెసెంట్ నోడ్ లేకపోతే, మిగతా నోడ్స్కి ఎడ్జెసెంట్గా అవ్వకపోతే, ఏ నోడ్కి అయితే ఎడ్జెసెంట్ నోడ్స్ ఉండవో వాటిని ఏమంటాం, ఐసోలేటెడ్ అంటాం. ఓకే, ఇక్కడ ఏకి బిసిడి ఇవన్నిటికి కూడా ఎడ్జెసెంట్ నోడ్స్ ఉన్నాయి. కానీ ఈ అనే నోడ్కి చూడండి, అసలు మనకి ఎడ్జెసెంట్ నోడ్స్ ఏమీ లేవు. ఓకే, కాబట్టి ఈని ఐసోలేటెడ్ అంటాం. నల్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ which contains only the isolated nodes is called null graph or empty graph. మనకు ఓన్లీ ఐసోలేటెడ్ నోడ్స్ మాత్రమే ఉంటాయి గ్రాఫ్లో. వాటిని ఆ గ్రాఫ్ని ఏమని కాల్ చేస్తాం, నల్ గ్రాఫ్ అని కాల్ చేస్తాం, ఆర్ ఎంప్టీ గ్రాఫ్. ఓకే, ఇక్కడ కనెక్షన్స్ ఏమీ లేవు, ఐసోలేటెడ్ నోడ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ గ్రాఫ్ని నల్ గ్రాఫ్ అని కాల్ చేస్తాం. Directed graph or digraph. A graph in which every edge is directed is called directed graph. That is, it contains only directed edges. మనం తీసుకున్న గ్రాఫ్లో ఓన్లీ డైరెక్టెడ్ ఎడ్జెస్ మాత్రమే ఉంటే వాటిని ఏమంటాం, డైరెక్టెడ్ గ్రాఫ్ అని కాల్ చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎడ్జెస్ 3 ఉన్నాయి. ఓకే, V1 నుంచి V2కి E1 అనే ఎడ్జ్ ఉంది. V2 నుంచి V3కి E3 అనే ఎడ్జ్ ఉంది. ఓకే, V3 నుంచి V1కి E2 అనే ఎడ్జ్ ఉంది. వీటిని ఏమంటాం, ప్రతిదానికి డైరెక్షన్ ఉంది కాబట్టి మనం డైరెక్టెడ్ గ్రాఫ్ అని కాల్ చేస్తాం. డైరెక్టెడ్ ఎడ్జెస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ గ్రాఫ్లో మనం డైరెక్టెడ్ గ్రాఫ్ అని కాల్ చేసుకుంటాం. ఓకే, undirected graph. A graph in which every edge is not directed is called undirected graph. That is, it is a graph in which all edges are undirected edges. మన గ్రాఫ్లో డయాగ్రామ్ చూస్తే మీకు డెఫినేషన్ వచ్చేస్తుంది. గ్రాఫ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఎడ్జ్కి కూడా మనకి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, 3 ఎడ్జెస్ ఉన్నాయి. E1 అనే ఎడ్జ్, E2 అనే ఎడ్జ్, E3 అనే ఎడ్జ్. ఓకే, మనకి డైరెక్షన్ ఏమీ లేదు. అలా అన్డైరెక్టెడ్ ఎడ్జెస్ కదా, డైరెక్షన్ లేకపోతే ఓన్లీ అన్డైరెక్టెడ్ ఎడ్జెస్ మాత్రమే ఉంటే ఆ గ్రాఫ్ని అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని కాల్ చేస్తాం. ఓకే, మిక్స్డ్ గ్రాఫ్. మనకి డైరెక్టెడ్, అన్డైరెక్టెడ్ రెండు మిక్స్ అయి ఉంటాయి, దాన్ని మిక్స్డ్ గ్రాఫ్ అని కాల్ చేస్తాం. A graph is said to be mixed if some of the edges are directed and if some of the edges are undirected. That is, a graph contains both directed and undirected edges. ఓకే, అబ్జర్వ్ చేసినట్లయితే మీకు గ్రాఫ్లో చూడండి, ఇక్కడ E1 అనేదేమో అన్డైరెక్టెడ్. ఓకే, E2 కూడా అన్డైరెక్టెడే, కానీ E3 అనేది ఏంటి, డైరెక్టెడ్. ఓకే, E3 అనేది డైరెక్టెడ్ ఎడ్జ్. కాబట్టి మనకి రెండు ఉన్నాయి, అన్డైరెక్టెడ్ ఎడ్జెస్ ఉన్నాయి, డైరెక్టెడ్ ఎడ్జెస్ ఉన్నాయి. కాబట్టి వీటిని ఏమంటాం, ఈ గ్రాఫ్ని మిక్స్డ్ గ్రాఫ్ అని కాల్ చేస్తాం. ఓకే, loop. An edge in a graph which starts and ends from the same node is called a loop. ఓకే, మనకు తీసుకున్న గ్రాఫ్లో నెక్స్ట్
A loop can be considered either a directed or undirected since there is not significance. అంటే మనకి ఇక్కడ లూప్ అంటే ఏంటి, స్టార్టింగ్ ఎండింగ్, స్టార్ట్ అవ్వడము ఎండ్ అవ్వడము కూడా సేమ్ నోడ్ అయితే దాన్ని లూప్ అని కాల్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏ నుంచి ఏకే యారో మార్క్ ఉంది అంటే ఎడ్జ్ ఉంది, డైరెక్షన్ ఏముంది, ఏకే ఉంది. కాబట్టి మనం ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఏ వరకే మళ్ళీ ఎండ్ అయ్యేది కూడా ఏతోటే. ఏ నుంచి మొదలుపెట్టి ఏ నుంచి ఏతోటే మనకి ఎండింగ్ పాయింట్ కూడా ఏ. స్టార్టింగ్ పాయింట్ ఏ అవుతుంది, ఎండింగ్ పాయింట్ ఏ అవుతుంది. ఇక్కడ ఏ నుంచి ఏకి యారో మార్క్ కదా, డైరెక్టెడ్ ఎడ్జ్ ఉంది. కాబట్టి దాన్ని మనం ఏమని కాల్ చేయొచ్చు, లూప్ అని కాల్ చేస్తాం. ఓకే, మనం లూప్ అని కాల్ చేస్తాం. ఏ నుంచి ఏకి ఇలా ఎడ్జ్ ఎప్పుడైతే ఉంటుందో మనం లూప్ అని కాల్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ప్యారలల్ ఎడ్జెస్. పెయిర్ ఆఫ్ నోడ్స్ మే బీ కనెక్టెడ్ బై మోర్ దెన్ వన్ ఎడ్జ్. Such edges are referred to be as parallel. ఇక్కడ మనకి చూడండి, ఇచ్చిన గ్రాఫ్లో చూడండి, అబ్జర్వ్ చేసినట్లయితే మనం డయాగ్రామ్ని గ్రాఫ్ అని కాల్ చేస్తాం. గ్రాఫ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏ నుంచి సికి ఒక ఎడ్జ్ ఉంది, మళ్ళీ ప్యారలల్గా సి నుంచి ఏకి కూడా అనదర్ ఎడ్జ్ ఉంది. వీటిని ఏమంటాం, ఓకే, 2 నోడ్స్ బిట్వీన్గా మోర్ దెన్ 1 ఎడ్జ్ ఉంటే వాటిని ప్యారలల్ ఎడ్జెస్ అంటాం. ఓకే, ఏసీకి ఏ నుంచి సికి ఉంది, సి నుంచి ఏకి ఉంది. వీటిని 2 నోడ్స్ బిట్వీన్గానే 2 ఎడ్జెస్ ఉన్నాయి కదా, కాబట్టి వాటిని ప్యారలల్ ఎడ్జెస్ అంటాం. ఓకే, అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్లో. ఏకి బీకి 1 ఎడ్జ్ ఉంది, బి నుంచి డీకి 1 ఎడ్జ్ ఉంది, సి నుంచి డి నుంచి సికి 1 ఎడ్జ్ ఉంది. కానీ ఏ నుంచి ఏసి బిట్వీన్గా 2 ఎడ్జెస్ ఉన్నాయి, కాబట్టి వాటిని ప్యారలల్ ఎడ్జెస్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్, మల్టీగ్రాఫ్. ఇట్ ఈజ్ ఏ గ్రాఫ్ ఇన్ విచ్ దేర్ ఆర్ సమ్ ప్యారలల్ ఎడ్జెస్. ఎప్పుడైతే ప్యారలల్ ఎడ్జెస్ ఉన్నాయో ఆ గ్రాఫ్ని మల్టీ గ్రాఫ్ అని కాల్ చేస్తాం. ఓకే, ప్రీవియస్ ప్యారలల్ ఎడ్జెస్ అంటే ఏంటో చూసారు కదా, ఆ గ్రాఫ్ని మనం మల్టీ గ్రాఫ్ అని కూడా కాల్ చేయొచ్చు. సింపుల్ గ్రాఫ్. ఇట్ ఈజ్ ఏ గ్రాఫ్ ఇన్ విచ్ దేర్ ఆర్ నో ప్యారలల్ ఎడ్జెస్. ప్యారలల్ ఎడ్జెస్ లేకపోతే ఆ గ్రాఫ్ని సింపుల్ గ్రాఫ్ అంటాం, ఉంటే మల్టీ గ్రాఫ్ అని కాల్ చేస్తాం. ఓకే, degree of a node. The degree of a node is the number of edges connected directly to that node, that is the number of edges incident on it. ఓకే, మనకి ఒక నోడ్కి ఎడ్జెస్ ఎన్నైతే కనెక్ట్ అయి ఉన్నాయో దాన్నే డిగ్రీ ఆఫ్ ఏ నోడ్ అని కాల్ చేసుకుంటాం. టైప్స్ ఆఫ్ డిగ్రీస్. There are 2 types of degrees, in degree, out degree. Okay, in degree, out degree. In degree చూడండి, let in a directed graph for any node v, the number of edges which have v as their terminal node is called the in degree of the node v. ఓకే, ఇన్ డిగ్రీ ఆఫ్ ద నోడ్ వి అంటే మనకి ఎడ్జ్ వస్తుంటాయి, దాన్ని మనకి ఏ ఎడ్జ్ అయితే టెర్మినల్ అవుతుందో అంటే ఎండింగ్ పాయింట్ అవుతుందో దాన్ని ఇన్ డిగ్రీ అంటాం, ఇన్ డిగ్రీ ఆఫ్ ద నోడ్ అంటాం. ఓకే, ఇన్ డిగ్రీ ఆఫ్ దట్ నోడ్ అంటాం. చూడండి డెఫినేషన్ 2 చూడండి, ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ కమింగ్ టువర్డ్స్ నోడ్ అంటే వస్తున్నాయి ఎడ్జెస్ అన్నీ మనకి. ఇప్పుడు డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే సి నుంచి ఏకి ఒక ఎడ్జ్ వస్తుంది,
ఓకే, ఎన్ని ఎడ్జెస్ వస్తున్నాయి డైరెక్షన్ ఏ వైపుకి ఉన్నాయంటే ఓన్లీ సి నుంచి ఏకి మాత్రమే డైరెక్షన్ ఉంది వస్తున్న ఎడ్జ్. అంటే ఏ నుంచి బీకి అయితే ఏ నుంచి బీకి వెళ్తుంది. ఓకే, ఏ నుంచి బీకి వెళ్తుంది. ఇది ఇటువైపుకి ఉంది డైరెక్షన్, అంటే అవుట్ సైడ్కి వెళ్తుంది. ఇన్సైడ్కి ఏముంది, ఏకి రావడం ఏంటి, సి నుంచి ఏకి వస్తుంది. కాబట్టి ఇన్ డిగ్రీ అంటే రావడం, ఏ ఎడ్జ్ అయితే వస్తుందో దాన్ని ఇన్ డిగ్రీ అంటాం. కాబట్టి ఏ ఇన్ డిగ్రీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1. అదే ఇన్ డిగ్రీ ఆఫ్ బి చూడండి, బీకి ఏ నుంచి వస్తుంది, సి నుంచి వస్తుంది. అంటే టూ ఎడ్జెస్ ఉన్నాయి. ఓకే, మనకి వస్తున్నాయి, కనెక్ట్ అవుతున్నాయి. ఓకే, సి నుంచి బీకి కనెక్ట్ అవుతుంది, ఏ నుంచి బీకి కనెక్ట్ అవుతుంది. కాబట్టి 2 ఇన్ డిగ్రీ అన్ని 2. యారో డైరెక్షన్ బట్టి, డైరెక్టెడ్ ఎడ్జ్ కదా ఇది, డైరెక్షన్ బట్టి ఇన్ డిగ్రీ చెప్పచ్చు. ఓకే, ఇక్కడ సికి ఇన్ డిగ్రీ ఏంటి, ఏమీ లేదు. సికి ఎడ్జ్ అసలు రావట్లా, సి నుంచి వెళ్తుంది కానీ ఎడ్జ్ సికి రావట్లా. ఓకే, కాబట్టి సికి ఇన్ డిగ్రీ 0. అబ్జర్వ్ చేయండి, ఇన్ డిగ్రీ వస్తుంటే మనకి స్టార్టింగ్ పాయింట్ వేరే నోడ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎనదర్ నోడ్ దగ్గరికి ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఎడ్జ్. ఓకే, ఎండింగ్ పాయింట్నే టెర్మినల్ నోడ్ అంటాం. మనకి మన దగ్గర ఏ నోడ్ దగ్గర అయితే ఎండ్ అవుతుందో ఆ ఎడ్జ్, ఆ నోడ్కి ఇన్ డిగ్రీ తీసుకుంటాం. ఓకే, అంటే ఎడ్జ్ ఎటువైపుకి వస్తుందో ఆ నోడ్కి మనకు ఒక నోడ్ తీసుకున్నాం, ఏ అనే నోడు. ఏకి ఏ వైపుగా డైరెక్షన్ ఉంటూ రీచ్ అవ్వడాన్ని, ఏకి రీచ్ అయ్యే ఎడ్జెస్ ఏమున్నాయి అంటే స్టార్ట్ అయ్యేది వేరే నోడ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఏ నోడ్ తోటి ఎండ్ అయ్యేది ఎడ్జ్. ఓకే, మనకి ఒకటే ఉంది, సి నుండి ఏకి, సి నుంచి స్టార్ట్ అయ్యి ఏకి రీచ్ అవుతుంది, ఎండింగ్ పాయింట్ ఏ అవుతుంది. అప్పుడు అలాంటి ఎడ్జెస్ ఒకటే ఉంది కాబట్టి ఏకి ఓన్లీ 1 అనే వచ్చింది. ఓకే, అది బి అబ్జర్వ్ చేస్తే ఏ నుంచి మొదలుపెట్టి ఎడ్జ్ బీకి ఎండింగ్ పాయింట్ ఇచ్చాం, సి నుంచి మొదలుపెట్టి బీతోటి ఎండింగ్ పాయింట్ ఇచ్చాం, అంటే టెర్మినల్ పాయింట్ బి అయింది. ఓకే, కాబట్టి మనం 2 ఇన్ డిగ్రీ ఆఫ్ బి అంటే 2. ఓకే, సికి అసలు సికి వచ్చే ఎడ్జెస్ ఏమీ లేవు, సి నుంచి వెళ్ళే ఎడ్జెస్సే కానీ, కాబట్టి 0. అవుట్ డిగ్రీ. Let in a directed graph for any node V, the number of edges which have V as their initial node is called the out degree of the node V. ఓకే, మనకి ఇనీషియల్ నోడ్ అయితే ఇనీషియల్ నోడ్ V అనే నుంచి ఇనీషియల్ ఎడ్జ్ అనేది ఇనీషియల్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఎడ్జ్కి ఇనీషియల్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అది ఏ నోడ్కి అయితే ఏ నోడ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుందో దాన్ని ఏమంటాం, ఇనీషియల్ అంటాం. ఓకే, మనకి అవుట్ డిగ్రీ తీసుకుంటాం ఆ నోడ్కి, అంటే ఎడ్జ్ స్టార్ట్ అయ్యే పాయింట్నే మనకి ఏంటి అవుట్ డిగ్రీ తీసుకుంటాం. డెఫినిషన్ 2 చూడండి, ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ బిగినింగ్ ఫ్రమ్ నోడ్. ఏ ఎడ్జెస్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి. ఒక నోడ్ నుంచి స్టార్ట్ అయితే ఎడ్జ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఏ నోడ్ నుంచి అయితే ఎడ్జ్ స్టార్ట్ అవుతుందో దాన్ని అవుట్ డిగ్రీ అంటాం, ఆఫ్ దట్ నోడ్ అంటాం, అవుట్ డిగ్రీ ఆఫ్ దట్ నోడ్ అంటాం. ఇక్కడ మనకి అవుట్ డిగ్రీ కింద కౌంట్ చేసుకుంటాం ఆ ఎడ్జ్ని. ఓకే, మనకి ఒక నోడ్ నుంచి ఎడ్జ్ స్టార్ట్ అవుతుంటే దాన్ని ఆ నోడ్కి ఈ డిగ్రీస్లో ఏంటి అవుట్ డిగ్రీ కింద తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఏ నుంచి బీకి ఒక ఎడ్జ్ వెళ్తుంది, డైరెక్షన్ ఉంది కదా, కాబట్టి ఏ నుంచి ఒకటి వెళ్తుంది కాబట్టి ఏ నుంచి మొదలుపెట్టి బీకి రీచ్ అవుతుంది ఆ ఎడ్జ్. కాబట్టి ఇనీషియల్ పాయింట్ ఏ అయింది కాబట్టి ఏకి డిగ్రీ 1 తీసుకుంటాం. ఓకే, ఏ నుంచి సికి ఏమైనా ఎడ్జ్ వెళ్తుందా, వెళ్ళట్లా, వస్తుంది ఎడ్జ్ సి నుంచి ఏకి వస్తుంది,
ఓకే, ఈ 1 అనేది ఏ నుంచి బీకి వెళ్ళేది ఏంటి, అవుట్ డిగ్రీ. ఓకే, అవుట్ డిగ్రీ అవుతుంది. ఏ నుంచి డైరెక్షన్ బీకి ఉంది, ఏ నుంచి మొదలుపెట్టి ఎడ్జ్ బీకి రీచ్ అవుతుంది. ఓకే, కాబట్టి అవుట్ డిగ్రీ ఏంటి, ఏకి 1, ఇక్కడ 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ సి నుంచి ఏకి వస్తుంది డైరెక్షన్, చూడండి ఉంది కదా, సి నుంచి బీకి డైరెక్షన్ ఉంది కాబట్టి సి నుంచి మొదలుపెట్టి ఎడ్జ్ ఏకి వెళ్తుంది, ఒక ఎడ్జ్ ఎనదర్ ఎడ్జ్ బీకి కూడా రీచ్ అవుతుంది. కాబట్టి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, వెళ్ళే ఎడ్జెస్ సి నుంచి మొదలుపెట్టి వేరే నోడ్కి రీచ్ అయ్యే ఎడ్జెస్ 2 ఉన్నాయి. కాబట్టి అవుట్ డిగ్రీ ఆఫ్ సి ఈక్వల్ టు 2. అవుట్ డిగ్రీ ఆఫ్ బి ఈక్వల్ టు, బి నుంచి వెళ్ళే ఎడ్జెస్ ఏమీ లేవు, బీకి వచ్చే ఎడ్జెస్సే కానీ వెళ్ళేవి ఏమీ లేవు కాబట్టి 0. ఓకే, ఇది అవుట్ డిగ్రీ. నెక్స్ట్ టోటల్ డిగ్రీ. ద సమ్ ఆఫ్ ఇన్ డిగ్రీ అండ్ అవుట్ డిగ్రీ ఆఫ్ ఏ పర్టికులర్ నోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ టోటల్ డిగ్రీ ఆఫ్ ద నోడ్. ఇన్ డిగ్రీ ఆఫ్ సి, అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్లో ఇన్ డిగ్రీ ఏముంది, సికి ఏమీ లేదు, వెళ్ళే ఎడ్జెస్ వెళ్తున్నాయి కానీ రావట్లా, కాబట్టి ఇన్ డిగ్రీ ఆఫ్ సి ఈక్వల్ టు 0. ఇక్కడ అబ్జర్వ్ చేయండి 0. నెక్స్ట్ అవుట్ డిగ్రీ ఆఫ్ సి అన్ని 2 ఎడ్జెస్ వెళ్తున్నాయి కదా, ఏ నుంచి సి నుంచి ఏకి, సి నుంచి బీకి వెళ్తుంది ఎడ్జ్, కాబట్టి 2. మొత్తం 2 టోటల్ చేస్తే మనకి ఎంత, 0 + 2 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అవుట్ డిగ్రీ ఆఫ్ ఏ. అవుట్ డిగ్రీ ఆఫ్ ఏ అంటే ఏ నుంచి బీకి మూవ్ అవుతుంది కదా, వెళ్తుంది ఎడ్జ్, కాబట్టి 1. ఇన్ డిగ్రీ ఆఫ్ ఏ, ఇన్ డిగ్రీ ఆఫ్ ఏ అంటే ఇన్ డిగ్రీ సి నుంచి ఏకి వస్తుంది కదా, వస్తుంది కాబట్టి ఒక ఎడ్జ్ వస్తుంది కాబట్టి 1. టోటల్ డిగ్రీ 1 + 1 2. ఓకే, ఇది డైరెక్టెడ్ ఎడ్జ్కి డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ ద టోటల్ డిగ్రీ నథింగ్ బట్ ద డిగ్రీ ఇట్ సెల్ఫ్. ఓకే, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ డిగ్రీ అండ్ అవుట్ డిగ్రీ కాంట్ అప్లైడ్ టు అన్డైరెక్టెడ్ గ్రాఫ్. ఓకే, అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో ఇంక ఇన్ డిగ్రీ అవుట్ డిగ్రీ అని ఏమీ ఉండదు, జస్ట్ ఎడ్జెస్ కనెక్ట్ అయ్యి ఉంటే చాలు, అదే డిగ్రీ కింద తీసుకుంటాం. ఓకే, ఇన్సిడెంట్. An edge x belongs to E in a graph G equal to V, E, which joins the nodes U and V by whether it is directed or undirected, is said to be incident with nodes U and V. ఓకే, ఇక్కడ మనకి x అనేది ఒక ఎడ్జ్, ఎక్స్ బిలాంగ్స్ టు ఈ కదా, కాబట్టి ఎక్స్ అనేది ఒక ఎడ్జ్. ఎక్స్ అనే ఎడ్జ్ యువి అనే నోట్స్ని జాయిన్ చేస్తుంది, కంబైన్ చేస్తుంది. ఓకే, యువి అనే, కాబట్టి మనం ఇన్సిడెంట్ అని కాల్ చేయొచ్చు. ఓకే, మనకి డైరెక్టెడ్ అయినా కావచ్చు, అన్డైరెక్టెడ్ అయినా కావచ్చు. ఓకే, మనకి ఎక్స్ నుంచి ఎక్స్ అనేది ఎడ్జ్ అయితే యూవీని కంబైన్ చేయడానికి ఉపయోగిస్తున్నాం, అది డైరెక్టెడ్ ఎడ్జ్ అయినా కావచ్చు, అన్డైరెక్టెడ్ అయినా కావచ్చు. ఓకే, యూ అండ్ వి నీడ్ నాట్ బీ ఇనీషియల్ అండ్ ఫైనల్ నోడ్స్. ఇనీషియల్ నోడ్, ఫైనల్ నోడ్ ఉండాలంటే అవసరం, కంపల్సరీ అవసరం ఏమీ లేదు. ఓకే, ఇక్కడ డైరెక్షన్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఓకే, weighted graph. A graph in which weight is assigned to each or every edge is called a weighted graph. గ్రాఫ్ని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు కనిపిస్తుంది కదా, ఏకి బీకి ఒక ఎడ్జ్ ఉంది, దానికి సమ్ వెయిట్ ఉంది.
ఓకే, వెయిట్ అంటే 5. ఓకే, ఏ నుంచి సికి ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్కి 7 అనే వెయిట్ ఉంది. ఓకే, నెక్స్ట్ బి నుంచి సికి 4 అనే వెయిట్ ఉంది. వెయిటెడ్ ఎడ్జెస్ ఉన్నాయి. ఓకే, కాబట్టి వెయిటెడ్ గ్రాఫ్ అంటాం. ఎడ్జ్కి సమ్ వెయిట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఈ గ్రాఫ్ని ఏమని కాల్ చేస్తాం, వెయిటెడ్ గ్రాఫ్ అని కాల్ చేస్తాం. ఓకే, ఇన్ కేస్ వెయిట్ లేకపోతే మనకు అన్వెయిటెడ్ గ్రాఫ్ అని కాల్ చేస్తాం. పాత్, ఎనీ సీక్వెన్స్ ఆఫ్ ఎడ్జెస్ ఆఫ్ ఏ డైరెక్టెడ్ గ్రాఫ్ such that the terminal node of any edge in the sequence is the initial node of the edge. మనకి టెర్మినల్ నోడ్ అంటే ఎండింగ్ పాయింట్, ఇనిషియల్ పాయింట్ అయితే కనుక మనకి ఏమంటాం, దాన్ని పాత్ అంటాం. చూడండి, డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోడ్ నుంచి పాత్ అంటే డైరెక్షన్స్ ఫాలో అవుతూ వెళ్తాము, వెళ్ళి మళ్ళీ అదే నోడ్కి రీచ్ అయితే దాన్ని ఒక పాత్ అంటాం. ఓకే, అంటే స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే నోడ్కి రీచ్ అవ్వగలిగితే దాన్ని ఒక పాత్ అంటాం. ఇక్కడ డైరెక్షన్స్ ప్రకారం మనం చూసుకుంటే కనుక V1 నుంచి V7కి ఇలా డైరెక్షన్ రీచ్ అవ్వచ్చు. V7 నుంచి V5కి రీచ్ అవుతాం, అనదర్ ఎడ్జ్. నెక్స్ట్ V6కి, V6 నుంచి V1కి, అంటే ఒక పాత్ ఉంది కదా రీచ్ అవ్వడానికి. ఇక్కడ V1 V7 ఎడ్జెస్ అన్నీ రాసుకుంటాం కాంబినేషన్. ఓకే, ఇలా ఎన్ని ఎడ్జెస్, 4 ఎడ్జెస్ ఉపయోగించి మనం రీచ్ అయ్యాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి, పాత్ ఈక్వల్ టు V1 అంటే నోడ్ ఎడ్జ్కి సమ్ నోడ్ V1 నుంచి స్టార్ట్ అయ్యి V1 తోటే ఎండ్ అయింది. పాత్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు పాత్లో చూడండి, V1 నుంచి స్టార్టింగ్ పాయింట్ V1ఏ, ఎండింగ్ పాయింట్ V1ఏ. ఓకే, నెక్స్ట్ ఇదే డయాగ్రామ్లో ఎనదర్ పాత్ చూసుకుంటే V1 నుంచి V2కి ఉంది, V2 నుంచి V3కి ఉంది, V3 నుంచి V4కి, V4 నుంచి V5కి, V5 నుంచి V6కి, V6 నుంచి V1కి. ఇది కూడా అంతే కదా, మనకి స్టార్టింగ్ V1 నుంచే స్టార్ట్ అయింది, ఎండింగ్ V1 తోటే ఎండ్ అయింది. కాబట్టి ఎనదర్ పాత్ ఇది. ఓకే, ఇలా చాలా మనం అబ్జర్వ్ చేసుకుంటే పాత్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ 2 చెప్పుకున్నాం కదా, ఇంకా అబ్జర్వ్ చేయండి. ఇంకా డైరెక్షన్స్ ప్రకారం మూవ్ అయితే ఇంకా ఎన్ని పాత్స్ ఉంటాయో చూడండి. ఇంకా పాత్స్ ఉన్నాయి. ఓకే, పాత్ అని కాల్ చేసుకుంటాం. స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ సేమ్ అయితే దాన్ని ఒక పాత్ అని కాల్ చేసుకుంటాం. లెంత్ ఆఫ్ ద పాత్, ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అపియర్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ ద పాత్ ఈజ్ కాల్డ్ లెంత్ ఆఫ్ ద పాత్. ఇక్కడ మనం ప్రీవియస్ తీసుకున్న పాత్ని ఇక్కడ రాసుకున్నాం. V1 నుంచి V7కి, V7 నుంచి V5కి ఒక ఎడ్జ్, V5 నుంచి V6కి ఒక ఎడ్జ్, V6 నుంచి V1కి ఒక ఎడ్జ్. మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ద పాత్ అంటే ఎన్ని ఎడ్జెస్ ఉపయోగించాం, 4. ఓకే, మీరు కౌంట్ చేయండి. మనం 4 ఎడ్జెస్ ఉపయోగించాం, దాన్ని లెంత్ అంటాం. ఓకే, సింపుల్ పాత్, ఇట్ ఈజ్ ఏ పాత్ సచ్ దట్ all nodes are distinct except the first and the last could be the same. ఓకే, మిగతా అన్ని నోడ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఫస్ట్ నోడు లాస్ట్ నోడు మనకి సేమ్ అయి ఉండాలి. ఓకే, ఇక్కడ పాత్ చూడండి, V1 టు V2, V1 నుంచి V2కి మనకి ఒక డైరెక్షన్ ఉంది. V1 నుంచి V2కి వెళ్ళింది, V2 నుంచి V1కి వస్తుంది. ఓకే, మనకి ఫస్ట్ నోడు V1ఏ, లాస్ట్ నోడు కూడా V1ఏ. ఇక్కడ పాత్లో అబ్జర్వ్ చేసినట్లే ఫస్ట్ అండ్ లాస్ట్ నోడ్స్ V1ఏ వచ్చినాయి. కాబట్టి దీన్ని సింపుల్ పాత్ అని కాల్ చేస్తాం. ఓకే,
ఇక్కడ P1 పాత్ 1 అది. పాత్ 2 అబ్జర్వ్ చేయండి. V1 నుంచి V2కి, V2 నుంచి V3కి, ఓకే. V3 నుంచి V1కి, V1 నుంచి V2కి. మనం ఎన్ని రాసాం ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ P2 ఈక్వల్ టు అబ్జర్వ్ చేయండి, క్రింద ఉంది కదా పార్ట్ ప్రకారం V1 నుంచి V2, ఇక్కడ P2 అబ్జర్వ్ చేయండి, V2 నుంచి V3, ఓకే. V1 V2, V2 V3, V3 నుంచి V1, ఓకే, రీచ్ అయింది. మళ్ళీ V1 నుంచి V2, మళ్ళీ ఇలా రీచ్ అయింది, అంటే V2 తోటి స్టాప్ అయింది, ఓకే. కాబట్టి ఫస్ట్ నోడు లాస్ట్ నోడు సేమ్ కాదు కదా, కాబట్టి P2 ఈజ్ నాట్ ఏ సింపుల్ పాత్ బికాస్ V1 V2 ఈజ్ రిపీటెడ్ విచ్ ఈజ్ నాట్ డిస్టెంట్. అంటే మిగతావన్నీ కూడా డిఫరెంట్గా ఉండాలి, ఓకే. రిపీట్ అయిపోయినాయి ఇక్కడ V1 V2 అనేవి రిపీట్ అయినాయి, ఓకే. మనకి ఫస్ట్ లాస్ట్ నోట్స్ మాత్రమే సేమ్ అయి ఉండాలి, ఓకే. ఇక్కడ ఎడ్జెస్ రిపీట్ అయిపోయినాయి, కాంబినేషన్ రిపీట్ అయింది కాబట్టి మనకి ఇది సింపుల్ పాత్ కాదు అని చెప్తాం, ఓకే. ఇక్కడ V1 V2 ఉపయోగించేసాం, మళ్ళీ అదే ఎడ్జ్ కాంబినేషన్ ఉపయోగించాం కాబట్టి ఇది సింపుల్ పాత్ కాదు, ఓకే. మనకి జస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మాత్రమే సేమ్ అయి ఉండాలి, రిమైనింగ్ అంతా డిఫరెంట్గా ఉండాలి, ఓకే. డిస్టెంట్ అంటే డిఫరెంట్ నోట్స్ని కాంబినేషన్స్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి నాట్ ఏ సింపుల్ పాత్ అంటాం. సైక్లిక్ ఆర్ సర్క్యూట్, ఏ పాత్ విచ్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్ ద సేమ్ నోడ్ ఈజ్ కాల్డ్ సైక్లిక్ ఆర్ సర్క్యూట్. ఇక్కడ పాత్ అబ్జర్వ్ చేయండి, V1 V2, V1 నుంచి V2కి, V2 V3, ఓకే. V2 V3 ఇక్కడ జస్ట్ V2 V3, V2 V3 అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇలా వస్తుంది, ఓకే. డైరెక్షన్ ఉంది. నెక్స్ట్ V3 V1, V3 నుంచి V1కి, ఓకే. ఇది పాత్. ఫస్ట్ అండ్ లాస్ట్ నోట్స్ సేమ్ అయి ఉన్నాయి, రిమైనింగ్ అంతా డిఫరెంట్గా ఉన్నాయి. హియర్ ఇనిషియల్ అండ్ టెర్మినల్ నోడ్ ఈజ్ V1, ఓకే. మనం ఇలా సర్కిల్ రొటేట్ అవుతున్నాం, ఓకే. మనకి స్టార్టింగ్ నుంచి అంటే ఒక రౌండ్ కంప్లీట్ అయింది, ఓకే. స్టార్టింగ్ నుంచి మనం V1 నుంచి స్టార్ట్ అయ్యి V1 తోటే ఎండ్ అయ్యాం కాబట్టి, ఓకే. ఒక సైక్లిక్ రొటేషన్ అనేది సర్క్యూట్ అయిపోయింది కదా, క్లోజ్ అయింది మనకి, ఇలా రౌండ్ అనేది క్లోజ్ అయింది. ఏదైతే స్టార్టింగ్ పాయింటో అదే ఎండింగ్ పాయింట్ కూడా, కాబట్టి దీన్ని సర్క్యూట్ అని కాల్ చేయొచ్చు, ఓకే. ఇక్కడ డిఫరెంట్ అన్నీ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే చాలా ఉన్నాయి, ఓకే. V1 నుంచి V4కి ఉంది, V4 నుంచి V1కి ఎనదర్ సర్క్యూట్, డిఫరెంట్ ఉన్నాయి చాలా, అన్ని సర్క్యూట్సే డ్రా చేసుకున్నాం ఇక్కడ, ఓకే. మీరు అబ్జర్వ్ చేయండి. ఏ సైక్లిక్ అంటే ఏ సింపుల్ డైరెక్టెడ్ గ్రాఫ్ విచ్ హ్యావ్ నో సైకిల్స్ ఈజ్ కాల్డ్ ఏ సైక్లిక్, ఓకే. ఈజ్ కాల్డ్ ఏ సైక్లిక్, ఓకే. ఏ సైక్లిక్ అంటే V1 నుంచి V2కి వెళ్ళింది, V1 నుంచి V3కి, V1 నుంచి V4కి, ఎక్కడ కూడా మళ్ళీ అదే పాయింట్కి రీచ్ అయ్యేలాగా డైరెక్షన్ లేదు, కాబట్టి ఈ గ్రాఫ్ని ఏమంటాం, అసైక్లిక్ గ్రాఫ్ అంటాం, ఓకే. అసైక్లిక్ అని కాల్ చేసుకుంటాం, ఓకే.
ద డిగ్రీ ఆఫ్ ద వెర్టెక్స్ ఇన్ యాన్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. ప్రీవియస్ మనం డైరెక్టెడ్ గ్రాఫ్కి డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడం చెప్పుకున్నాం. ఇప్పుడు అన్డైరెక్టెడ్ గ్రాఫ్కి డిగ్రీ అనేది ఎలా చూసుకుంటామని చెప్తాం. ద డిగ్రీ ఆఫ్ ఎ వెర్టెక్స్ ఇన్ యాన్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్సిడెంట్ విత్ ఇట్ except that a loop at a vertex contributes twice to the degree of that vertex. Okay, the degree of the vertex is denoted by degree of. ఓకే, మనం ఇక్కడ ఎన్ని ఎడ్జెస్ కనెక్ట్ అయి ఉన్నాయో చూసుకుంటాం. ఓకే, వాటిని కౌంట్ చేసుకోవాలి. లూప్ అయితే మన లూప్ అంటే ఏంటి, ఆ వెర్టెక్స్ నుంచి అదే వెర్టెక్స్కి ఒక నోడు అదే నోడ్కి మళ్ళీ కనెక్ట్ అయితే పాయింట్ ఒక నోడ్ నుంచి స్టార్ట్ అయ్యి అదే నోడ్కి ఎడ్జ్ ఉంటే దాన్ని లూప్ అంటాం కదా. లూప్కి మాత్రం టూ తీసుకోవాలి, ట్వైస్ డిగ్రీ అనేది 2 తీసుకోవాలి. ఓకే, అంటే మిగతావన్నీ కనెక్ట్. ఇప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, డిగ్రీ ఆఫ్ ఏ. డిగ్రీ ఆఫ్ ఏ అంటే ఏకి కనెక్ట్ అయ్యి ఉన్న ఎడ్జెస్ ఎన్ని మనకి కౌంట్ చేయండి. 1 2 3 4. ఓకే, ఎన్ని ఉన్నాయి మనకి? 4 ఉన్నాయి. కాబట్టి డిగ్రీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 4 అని రాసుకున్నాం. ఓకే, డిగ్రీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 4. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, డిగ్రీ ఆఫ్ బి. బికి కనెక్ట్ అయ్యి ఉన్న ఎడ్జెస్ ఎన్ని? 1 2 3 4. మళ్ళీ బీకి లూప్ ఉంది కదా, లూప్ వాల్యూ 2 తీసుకోవాలి. 4 + 2 6. ఓకే, లూప్కి వాల్యూ ఎంత అంట? 2 తీసుకోమన్నాం, ట్వైస్ అన్నాం కదా. ఓకే, లూప్కి మనం ఎలా తీసుకోవాలి? ట్వైస్, లూప్ వాల్యూ ట్వైస్ తీసుకోవాలి, అంటే 2 తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డిగ్రీ ఆఫ్ బి ఈక్వల్ టు 4 ఎడ్జెస్ ప్లస్ లూప్, అంటే 4 + 2 లూప్ ఈక్వల్ టు 2 కదా. లూప్ వాల్యూ 2 అంటే 4 + 2 ఎంత మనకి? 6. కాబట్టి ఇక్కడ 4 + 2 6 వచ్చింది. బీకి డిగ్రీ 6 వచ్చింది. అలాగే సికి అబ్జర్వ్ చేయండి, సికి ఓన్లీ 1 ఎడ్జే కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి 1. డీకి 1 కౌంట్ చేయండి, 1 2 3 4 5. కాబట్టి డిగ్రీ ఆఫ్ డి ఈక్వల్ టు 5. అలాగే ఈకి కనెక్ట్ చేస్తే, ఈకి కనెక్ట్ అయిన ఎడ్జెస్ కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 ఉన్నాయి. కాబట్టి డిగ్రీ ఆఫ్ ఈ ఈక్వల్ టు 6 అయింది. ఓకే, అన్డైరెక్టెడ్ గ్రాఫ్కి మనం డిగ్రీ ఫైండ్ అవుట్ చేసాం నోట్స్కి. కంప్లీట్ గ్రాఫ్. ద కంప్లీట్ గ్రాఫ్ ఆన్ n vertices denoted by kn is the simple graph that contains exactly one edge between each pair of distinct vertices. ఓకే, మనకి ఒక గ్రాఫ్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయో మనకి ప్రతి నోడ్కి అంటే ఇప్పుడు ఒక గ్రాఫ్లో అబ్జర్వ్ చేయండి, ఓన్లీ ఒక నోడే ఉంటే దానికి అదే మనం కనెక్ట్ అయ్యి ఉందని చెప్పుకుంటాం ఇక్కడ. ఓకే, ఒక నోడే ఉంది. అదే 2 నోడ్స్ ఉంటే కనుక మనకు కంపల్సరీ ఒక ఎడ్జ్ అనేది రెండిట్లకి బిట్వీన్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి, 2 నోడ్స్ ఉన్నాయి, 2 నోడ్స్కి బిట్వీన్గా ఎడ్జ్ ఉంది. ఒకటే ఉందనుకోండి, మనకి ఎడ్జ్ అనేది ఎలా ఫామ్ చేయగలం? ఏ నుంచి ఏకే ఫామ్ చేయగలం, అదే ఏ నుంచి బీకి. నెక్స్ట్ n వాల్యూ 3 అయితే K3కి ఎంత మనకి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి చూడండి,
మనకి ప్రతిదీ కూడా ఇక్కడ 3 నోడ్స్ ఉన్నాయి. ఏ అనే నోడు, బి అనే నోడు, సి అనే నోడు. ప్రతి నోడు రిమైనింగ్ నోడ్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏ నుంచి బికి కనెక్ట్ అయింది, ఏ నుంచి సికి కనెక్ట్ చేసాం. ఓకే, అలాగే బి నుంచి చూసుకున్న బి నుంచి ఏకి, బి నుంచి సికి రెండు కనెక్ట్ చేసాం. ఓకే, సి నుంచి చూసుకున్న సి నుంచి ఏకి, సి నుంచి బికి. ప్రతి నోడు రిమైనింగ్ ఎడ్జెస్తో కనెక్ట్ అయి ఉండాలి. దాన్నే కంప్లీట్ గ్రాఫ్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ ఇంకా చూడండి. ఇక్కడ ఎన్ వాల్యూ 4 తీసుకుంటే నోట్స్ ఎన్ని తీసుకున్నాయి? ఇక్కడ 4. ఇక్కడ ఏ నుంచి ప్రతి నోడ్కి రిమైనింగ్ నోట్స్ అన్నిటికి ఎడ్జ్ ఉందా లేదా చూడండి. ఏ నుంచి బీకి ఉంది, ఏ నుంచి సికి ఉంది, ఏ నుంచి డీకి ఉంది. ఓకే, అలాగే బి నుంచి అబ్జర్వ్ చేస్తే బి నుంచి ఏకి ఉంది, బి నుంచి డీకి ఉంది, బి నుంచి సికి ఉంది. అదే సికి అబ్జర్వ్ చేస్తే సి నుంచి బీకి ఉంది, సి నుంచి ఏకి ఉంది, సి నుంచి డీకి ఉంది. ఓకే, డి నుంచి అబ్జర్వ్ చేసుకుంటే డి నుంచి సికి ఉంది, బీకి ఉంది, ఏకి ఉంది. అంటే రిమైనింగ్ ఎడ్జెస్తో కనెక్ట్ అయి ఉందా లేదా అబ్జర్వ్ చేసినప్పుడు కనెక్ట్ అయి ఉంది కదా. ఓకే, అంటే రిమైనింగ్ నోడ్స్ తోటి ఒక నోడ్ని తీసుకొని రిమైనింగ్ నోడ్స్ తోటి కనెక్ట్ అయి ఉందా లేదా చూడాలి. ఉంది కదా ఇక్కడ ప్రతి నోడ్ తోటి ఆ గ్రాఫ్లో ఉన్న రిమైనింగ్ నోడ్స్ తోటి కనెక్ట్ అయి ఉంది కాబట్టి దీన్ని మనకి ఏమంటాం, కంప్లీట్ గ్రాఫ్ అని కాల్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఎన్ వాల్యూ 5 అయితే నోట్స్ కూడా 5 ఉంటాయి కదా. మనకి నోట్స్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఇక్కడ ఈ ఉంది. ఓకే, ఏ బి సి ఉంది, ఏబిసిడిఈ. ఓకే, మనకి అబ్జర్వ్ చేయండి. ఏని అబ్జర్వ్ చేస్తే ఏ నుంచి ఈకి ఉంది కనెక్షను, ఏ నుంచి మనకి డీకి ఉంది, ఏ నుంచి సికి ఉంది, ఏ నుంచి బీకి ఉంది. అంటే రిమైనింగ్ 4 నోడ్స్ తోటి కనెక్షన్ ఉంది. అలాగే ప్రతిదీ కూడా ప్రతి నోడ్కి 4 కనెక్షన్స్ ఉన్నాయి రిమైనింగ్ నోడ్స్ తోటి. అబ్జర్వ్ చేయండి. ఓకే, కాబట్టి ఇది కూడా కంప్లీట్ గ్రాఫ్ అని కాల్ చేస్తాం. సబ్ గ్రాఫ్ అంటే మనం ఒక గ్రాఫ్ తీసుకుంటాం. ఆ గ్రాఫ్లో మనకి సబ్ గ్రాఫ్స్ని ఇక్కడ ఎలా చూస్తామో అబ్జర్వ్ చేయండి. ఏ గ్రాఫ్ G1 ఈజ్ ఏ సబ్ గ్రాఫ్ ఆఫ్ ఏ గ్రాఫ్ G1 అనేది Gకి సబ్ గ్రాఫ్ అని తీసుకున్నాం. ఇఫ్ ద వెర్టెక్స్ సెట్ ఆఫ్ G1 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ద వెర్టెక్స్ set of G, and if the edge set of G1 is a subset of the edge set of G. ఓకే, అంటే వెర్టెక్స్లో G1 యొక్క వెర్టెక్స్లో G వెర్టెక్స్కి సబ్సెట్ అవుతాయి. అలాగే ఎడ్జెస్ కూడా G1 యొక్క ఎడ్జెస్ G ఎడ్జెస్కి సబ్సెట్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూడండి. డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, జీ అనే గ్రాఫ్ ఇది ఫస్ట్ ఏంటి, జీ అనే గ్రాఫ్. ఇందులో మనం 2 సబ్ గ్రాఫ్స్ చూడొచ్చు, ఏబిసి. ఓకే, ఏబిసి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అదొక సబ్ గ్రాఫ్ కింద తీసుకున్నాం. ఇది G1 అనుకున్నాం కదా. నెక్స్ట్ G2 ఎనదర్ సబ్ గ్రాఫ్ కూడా మనకి పాతుంది కదా, డిఈఎఫ్. ఓకే, డిఈఎఫ్ ఇది అనదర్ సబ్ గ్రాఫ్ G1 G2 అనే 2 సబ్ గ్రాఫ్స్ వచ్చినాయి ఇక్కడ. ఓకే, జీ అనేది ఒక గ్రాఫ్ అయితే అందులో సబ్ గ్రాఫ్స్ మనం ఇక్కడ చూపించాం, G1 G2. ఓకే, కనెక్టెడ్ గ్రాఫ్ ఇన్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. An undirected graph is called connected if there is a path between every pair of distant vertices of the graph. ఓకే, మనకి అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో మనకి చూడండి, ఏ నుంచి బీకి, బి నుంచి సికి, సి నుంచి డీకి
డి నుంచి ఏకి ఇలా పాత్ అనేది ఉంటుంది కదా. ఓకే, పాత్ అనేది ఫామ్ అవుతుంది. అంటే మనం ప్రీవియస్ డైరెక్టెడ్ గ్రాఫ్కి పాత్ చూసాం, ఇప్పుడు మనం అన్డైరెక్టెడ్ గ్రాఫ్కి చూస్తున్నాం. మనకి పాత్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటాం, కనెక్టెడ్ గ్రాఫ్ ఇన్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. అంటే అన్డైరెక్టెడ్ డైరెక్షన్ ఏమీ లేకుండా ప్రతి వెర్టిసెస్ అన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాయి కదా, దీన్ని ఏమంటాం, కనెక్టెడ్ గ్రాఫ్. ఓకే, ఇన్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. ఇక్కడ ఏబిసిడి 4 వెర్టిసెస్ ఉన్నాయి, ప్రతిదీ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ప్రతి వెర్టెక్స్ నుంచి ప్రతి వెర్టెక్స్కి మూవ్ అవ్వచ్చు మనం. ఓకే, బి నుంచి సి, సి నుంచి డి, డి నుంచి ఏ, ఏ నుంచి బి ఇలా రీచ్ అవ్వచ్చు. ఓకే, మనం కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి మనం కనెక్టెడ్ గ్రాఫ్ ఇన్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని కాల్ చేయొచ్చు. సమ్ పాత్ అనేది వస్తుంది. ఓకే, ఏ వెర్టెక్స్ నుంచి స్టార్ట్ అయిన పాత్ అనేది వస్తుంది. అన్నిటికీ కూడా కనెక్ట్ అయ్యి ఉంది కదా. కనెక్టెడ్ కాంపోనెంట్స్. నెక్స్ట్ డెఫినిషన్, కనెక్టెడ్ కాంపోనెంట్స్. Connected components of a undirected graph. A connected component or just a component of an undirected graph is a subgraph in which any two vertices are connected to each other by paths and which is connected to no additional vertices in the supergraph. మనకి 2 వెర్టిసెస్ కనెక్ట్ అయ్యి ఉన్న ఒక గ్రాఫ్లో 2 వెర్టిసెస్సే కనెక్ట్ అయ్యి ఉన్న వాటిని ఏమంటాం, కనెక్టెడ్ కాంపోనెంట్ అని కాల్ చేస్తాం. రిమైనింగ్ ఇంకా అలా కనెక్ట్ అయిన కాంపోనెంట్ రిమైనింగ్ గ్రాఫ్లో ఉన్న రిమైనింగ్ వెర్టిసెస్తో కనెక్ట్ అవ్వకూడదు. ఇక్కడ అలా ఎన్ని ఉన్నాయి, కనెక్టెడ్ కాంపోనెంట్స్ 4 ఉన్నాయి. ఓకే, ఫస్ట్ 4 వెర్టిసెస్ ఉన్నాయి, 4 కనెక్ట్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ అది అబ్జర్వ్ చేయండి, మొత్తం 4 కూడా కనెక్ట్ అయినాయి. లాస్ట్ వన్ మరి సింగిల్గా ఉంది కదా, ఉంటే దానికి అదే మనకి 2 వెర్టిసెస్కి కనెక్ట్ అయ్యి ఉండాలి, దానికి అదే మనకి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు కదా. ఓకే, స్టార్టింగ్ ఎండింగ్ కూడా సేమ్ నోడ్ అయ్యి ఉంటే అది కూడా మనకి కనెక్ట్ అయ్యి ఉన్నట్టే. ఏ వెర్టెక్స్ విత్ నో ఇన్సిడెంట్ ఎడ్జెస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ కనెక్టెడ్ కాంపోనెంట్. ఓకే, ఏ ఇన్సిడెంట్ ఎడ్జెస్ ఏమీ లేకపోయినా మనకి దానికి అదే కనెక్టెడ్ కాంపోనెంట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ 4 కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, ఒక గ్రాఫ్లో మనకి అబ్జర్వ్ చేసినట్లయితే 4 కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇలా తీసుకున్నాం కనెక్టెడ్ కాంపోనెంట్స్. ఇక్కడ సింగిల్గా ఉంది కదా, అది కూడా ఒక కనెక్టెడ్ కాంపోనెంట్. ఎనీ 2 వెర్టిసెస్ కనెక్ట్ అయినా వాటిని ఏమంటాం, కనెక్టెడ్ కాంపోనెంట్స్ అంటాం. అవి ఆ గ్రాఫ్లో రిమైనింగ్ వాటితో కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు నేను రౌండ్ చేశాను కదా, అవి సెపరేట్గా ఉన్నాయి, ఒక గ్రాఫ్లో కనెక్ట్ అయ్యి సెపరేట్గా ఉన్నాయి కాబట్టి వీటిని కనెక్టెడ్ కాంపోనెంట్స్ అంటాం.